ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఉదయకాలమందు మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాలతో మీకు మాట్లాడుటకు ప్రభువుకు సహాయం చేయని. ముందు వాక్యంలో మనం చదువుకున్నట్టుగా భూమి మీద దేవుడు వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు కూడా లేడు అని చెప్పాడు. లేనివి కలగజేయువాడే దేవుడు. ప్రియులరా, భూమిలో సమస్తము శూన్యముగాను నిరాకారముగాను ఉన్న ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆ కృపగల దేవుడు శబ్దముతోనూ ఓ చక్కటి ఆకారముతోనూ నిర్మాణం చేశాడు. అయితే భూమి మీద ఏ మొక్క మొలవకపోవటానికి గల కారణం వర్షము లేదని చెప్పాడు. దాని అర్థం భూమి మీద మొలిచే ప్రతి చిన్న మొక్క కూడా దేవుని అనుమతితోనే జరగాలి. నేల సేద్యం చేయటానికైనా వాన కురిపించటానికైనా ఆకుడే కారణభూతుడు, ఆయనే ఆధారం. కాబట్టి సమస్త ఆధారభూతుడైన ఆ గొప్ప దేవుని మన స్వరక్షకుడిగా అంగీకరించి జీవించడం మంచిది. 6వ వచనం, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వర్షం కురవలేదు, కానీ దేవుడు భూమి నుండి ఆయన ఆవిరిని లేపాడు. ఆవిరి భూమి నుండి లేచిన కారణాన నేల అంతటిని ఆవిరి తడిపి ఆ కృపగల దేవుడు ఆ నేలమంటితో నరుని నిర్మించాడని, వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యంలో మనం చదువుకున్నట్లుగా మొదటి అధ్యాయం 26-27 వచనాలలో దేవుడు భూమి మీద మనిషిని నిర్మాణం చేశాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో అని చదువుకున్నాం. ఇక్కడ దేవుడు నేలలో ఆవిరిని లేపి నేల అంతటిని తడిపి నేలమంటితో నరుని చేశాడని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు నేలమంటితో దేవుడు నరుని చేయాలి అనుదాన్ని గురించి గతంలో మీకు కాస్త చెప్పాను. నేల అనేటటువంటిది భూమి మీద అనేక ఖనిజములు దొరుకున్నటువంటి ఒక విశేషమైన స్థలం. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, బొగ్గు, ఇంధనం ఇవన్నీ నేలలో నుండినే దొరుకుతాయి. మనుషుడు బ్రతకటానికి అవసరమైన ప్రతి ఆహార పదార్థము నేలల్లో నుండినే రావాలి. పండ్లు కానీ, లేకపోతే కూర మొక్కలు కానీ, కూరగాయలు కానీ, లేక ధాన్యము కానీ ప్రతి ఒక్కటి కూడా భూమిలో నుండినే పంటాలి. ఆ విధంగా నరుని నేలమంటితో చేశాడంటే దేవుని చేత చేయబడిన నరుడు ఇతరులకు పోషణగా కనిపించాలి. సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా, ఖనిజముల వలె విలువైన వ్యక్తిగా కనిపించాలి. అంటే ఆ పురుషుని మీద ఆధారపడిన ప్రతి ఒక్క వ్యక్తిని పోషించే సామర్థ్యత కలిగిన వ్యక్తిగా పురుషుడు ఉండాలి. ఈ మాటలు వింటున్న పురుషుడా, నీ మీద ఆధారపడ్డ ప్రతి వారిని కూడా పోషించే స్తోమతను సంపాదించుకున్నావా? నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు వీళ్ళందరూ సుఖంగా క్షేమంగా పోషించబడుతూ ఉన్నారా నీ ద్వారా? రెండవది, ఆ భూమిలో విలువైన ఖనిజాలు దొరుకుతాయి. బంగారము, వెండి ఇటువంటివన్నీ, ఈ లోహములన్నీ కూడా. అయితే నీలో విలువైనవేవి అంటే దేవునికి సంబంధించిన ప్రతి కార్యము చాలా విలువైనదే. ఒకటి, నువ్వు పొందిన మారు మనసు, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా విలువైనవే. నీలో ఆ విలువైనటువంటివి ఉంటున్నాయా? లేకపోయినట్లయితే నిజంగా దుఃఖకరమే కదా, విచారకరమే కదా. ప్రియులారా, నిన్ను సృష్టించిన సృష్టికర్తని ఏ వ్యక్తి కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి నిజంగా మంచి పోషకుడుగా, తనలో ఆధ్యాత్మికమైన విషయాలలో విలువైన కార్యాలు కలిగిన వ్యక్తిగా ఆయన జీవిస్తాడు. తన సృష్టికర్తని ఎప్పుడైతే విస్మరించి తాను జీవిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి నేలకున్న 2వ స్వభావంలాగా మారిపోతాడు. నేలకున్న 2వ స్వభావం ఏమిటంటే వాతావరణానికి తగినట్టుగా నేల మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు వర్షం కురిసినట్లయితే నేల బురదగా మారిపోతుంది.
బురదైనటువంటి ఆ నేల మీద వస్తే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన నేల మీద 10 మంది నడిస్తే ధూళిగా అయిపోతుంది. ఆ ధూళి మీద గాలి వేస్తే ఎగిరిపోతూ ఉంటుంది. అనగా వాతావరణానికి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది. నీ వాతావరణానికి తగినట్టుగా మారిపోవటానికి గల కారణం సృష్టికర్త అయిన దేవుణ్ణి తాను గుర్తెరగలేదు కాబట్టి. అందుకే త్రాగుబోతు కనిపిస్తే త్రాగుబోతుగా, దొంగ కనిపిస్తే దొంగగా, లేకపోతే మోసగాడు కనిపిస్తే మోసగాడుగా మనుషుడు మారిపోతూ ఉంటాడు. కాబట్టి దైవ జనాంగమా, తను సృష్టించినటువంటి సృష్టికర్తను ఎరిగి జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనికుడుగా, ఖనిజముల వలె విలువైనటువంటి వ్యక్తిగా, విలువైన గుణములు కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకు నేలమంటితో చేశాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఆ ఊదిన జీవవాయువు ఈరోజు కూడా మనలో ఉంది. ఆ రోజున జీవవాయువు ఊదినప్పుడు జీవించు ఆత్మాయనునని. ఆదాము తప్పు చేసిన తరువాత ఆ వ్యక్తి మీదటువంటి ఆ మహిమ ఆత్మ పోయాది. కానీ ఊదినటువంటి జీవవాయువు నరునిలోనే ఉండిపోయాది. నీలో ఉంది, నాలో కూడా ఉంది. మీరు యోబు గ్రంథం 27వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటే యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనను, నా ఊపిరి ఇంకను నాలో పరిపూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి అని అంటాడు. ఊపిరితిత్తుల్లో ఊపిరి నిండుకు ఉంది నాకు, నా నాసిక రంధ్రములలో దేవుని ఆత్మ ఉన్నది అని మాట్లాడతాడు. అంటే మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆ కృపగలిగినటువంటి దేవుడు మనలో ఉంచినటువంటి ఆయన జీవాత్మ. కాబట్టి మనం గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాము అంటే దేవుడు ఆ దినమును ఊదిన జీవాత్మయే. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, నీ నాసికలో ఉన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక్కసారి 34 యోబు గ్రంథం 14, 16, 15 వచనాలు చదివితే అక్కడ ఇంకా ఒక మాట చెప్తాడు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు అని అన్నాడు. దేవుడు ఎప్పుడు తన మనస్సు తన మీద పెట్టుకోలేదు. ఆయన మనస్సు మన మీద పెట్టాడు. జీవరాశుల మీద, జలరాశుల మీద, ఆకాశ పక్షుల మీద, భూమి మీద తాను సృష్టించిన ప్రతిదాని మీద తన మనస్సును పెట్టాడు. అందుకే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ తన మనస్సు తన మీదే పెట్టుకొని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములను ఆయన తీసుకున్నట్లయితే మనమంతా ఒకే పర్యాయం చనిపోతాం, నాశనం అయిపోతాం. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనవి కాదు, దేవునివని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దైవ జనాంగమ, నరుడు జీవించున్నట్లుగా ఆ వ్యక్తిలోనికి దేవుడు జీవాత్మను ఊదాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఈ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని నిర్మించే విషయంలోనూ, సర్వశక్తిమంతుడైన దేవుడు మన శ్వాసములో, ఆయన నాసికలో తన శ్వాసమును ఉంచు విషయంలోనూ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రోజున దేవుడు నరుని చేశాడు అనేది కాదు, కానీ ఈ రోజున కూడా తల్లి గర్భాన పుట్టిన మనమందరం కూడా మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయన ఆత్మయే. దేవుడు ఎక్కడో లేడు, నీ నాసికలో ఉన్నాడని యోబులో స్పష్టంగా చెప్పాడు. అనగా దావీదు భక్తుడు 139వ కీర్తనలో అంటాడు, దేవా నీ ఆత్మ ఎదుట నాకు దాగుచోటేది, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నారు అని అంటారు. దేవుడు ఎక్కడ మనతో ఉన్నాడు, ఏడి ఆయన ఏ రూపంలో ఉంటాడు అని మనం అనుకుంటాం. ఆయన ఎక్కడో లేడు, నీ నాసికలో శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాసముల ద్వారా ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు అక్కడ ఉన్నాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నాసికలో ఉన్నటువంటి దేవుడు మనం ఏం చూస్తున్నాడో చూస్తాడు, తెలుసుకుంటాడు, మాట్లాడేది తెలుసుకుంటాడు, ఆలోచించేది తెలుసుకుంటాడు, తలంచేది తెలుసుకుంటాడు, ఏం వింటున్నామో తెలుసుకుంటాడు, ఎక్కడికి వెళ్తాడో తెలుసుకుంటాడు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన నాసికలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్న ఆ దేవుని ఎదుట మనకు దాగుచోటు లేనే లేదు.
ఆయనకు మన విషయాలు సమస్తము బట్టబయలు. కాబట్టి దైవ జనాంగమా, ఈ ఉదయకాలమందు దేవుడు ఎక్కడా అని ప్రశ్నించేవారుగా కానీ, దేవుడు లేడు కాబట్టి తప్పితం చేద్దాము అనేవారు కానీ, దేవుడు నన్ను ఏం చేయగలడు అని అహంభావపు మాటలు కానీ అన్నీ మాని ప్రభు నా శ్వాసములో ఉన్నాడు, నా నాసికలో ఆయన ఉన్నాడు కాబట్టి నా మాట, చూపు, నా వినికిడి, నా ఆలోచన, నా తలంపులు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని ఆయన యందు భయభక్తులు కలిగి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో మనం చేసిన తప్పితాలన్నీ కూడా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, నీవు, నీ కుటుంబీకులు, నీ సంఘం దయచేసి మారాలి. అనేకులు ఈ శ్రేష్టమైన వాక్కును విని బలపరచబడి రీతిగా మేము మీ వెనకల చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకి వినిపిస్తూ రానయ్యున్న క్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున ఈ శ్వాసం ప్రసాదించిన గొప్ప దేవుని కలుసుకోవటానికి అందరము ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ కృప మీకు దయచేయునుగాక. దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉండును కాక. మీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలగజేసిన ఆ గొప్ప దేవుడు నీ శ్వాసములోనే ఉన్నాడనే సత్యాన్ని మీరు తెలుసుకుందురుగాక. ఆ కృప ఈ ఉదయకాలాన్ని మీకు దయచేసి ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికి సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.